వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా వర్మ గారికి, సత్య గారికి, మా కవా కృష్ణగారెడ్డి గారికి, నవీన్ గారికి, మిత్రులకందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు, మత్స్యకారు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ను విజిట్ చేయడానికి రావడం జరిగింది. గతంలో ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు 361 కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో కూడా అనేకమైన ఇబ్బందులు, దానివల్ల అనేక కారణాల వలన ఈ యొక్క టైం దాటిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే సబ్ కాంట్రాక్టర్గా ఉండేటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు పట్టుదలతో ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉప్పాడలో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వర్మ గారు, వీళ్ళందరూ కూడా ఈ ఫిషర్మెన్ వాళ్ళందరికీ కూడా దీన్ని అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఈరోజు రావడం జరిగింది ఇక్కడ చూడడానికి. ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సమస్యలు దీనివల్ల ఇంకా ఉత్పన్నం అవుతున్నాయి. రేపొద్దున ఈ బోట్లు ఏవైతే ఈ బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు, సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇంకా తగులుతూ దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి డిజైన్లో కొన్ని లోపాలు ఉన్నాయి. గతంలో చేసిన డిజైన్లు ఎందుకంటే లోపాలు ఇది ఎక్కడో చేసింది కాదు, కానీ దాదాపుగా ఇక్కడ ఉండే వాతావరణం వలన కొత్తగా ఇప్పుడు ఆ వాతావరణం ఫ్లడ్స్ అంతా కూడా ఫోర్స్లో రావడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడే మా CEO గారు కూడా చూడడం జరిగింది. ఏది ఏమైనా 5 నెలల లోపల దీన్ని కంప్లీట్ చేసేసి ఈ యొక్క ఫిషర్మెన్ వారికి, ఆ కుటుంబాలకు అంతటి కూడా దీన్ని అంకితం చేస్తాము ఇక్కడ అందరి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఏదైతే ఫిషర్మెన్ కోసం నాడు మా యొక్క ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఈ పని లేని దినాలలో వారికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం కూడా ఈరోజు నిలబెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఫిషింగ్ హార్బర్ వల్ల ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేటువంటి అందరికీ కూడా ఉపాధితో పాటు ఈ యొక్క హై టెక్నాలజీతో ఈ బోట్లు కానీ రిపేర్ చేసుకోవడానికి కానీ, అదేవిధంగా ఎక్కడైతే ఈ యొక్క బోటు పార్కింగ్ ఉండడానికి కానీ, ఏది ఎక్కడ వచ్చినా కానీ కూడా హై టెక్నాలజీతో ఈ సమస్యలు లేకుండా వారికి కూడా ప్రశాంతమైన జీవితాన్ని కల్పించాలి. వాళ్ళు ఉండటానికి ఇక్కడ షెడ్లు ఉన్నాయి, రిపేర్ చేసుకోవడానికి, పడుకోవడానికి. ఇవన్నీ కూడా ఈ యొక్క నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల మేరకు ఇవన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయని చెప్తున్నాం. ఖచ్చితంగా 5 నెలల లోపలనే దీన్ని కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.